పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు ఊహించని షాక్ తగిలింది. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఫైనల్స్ కు చేరి పతకం ఖాయం చేసుకున్న స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో ఉండాల్సిన దాని బరువు కంటే ఎక్కువ బరువు ఉండడంతో ఒలింపిక్ నిర్వాహకులు ఆమెపై అనర్హత లేదని తేల్చారు. అయితే వినేష్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. దీంతో వినేష్ స్వర్ణ పతకం ఆశలు గల్లంతయ్యాయి. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికాలో పర్యటిస్తోంది. పలు కంపెనీ ప్రతినిధులు సీఎం బృందం భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఇప్పటికే 1000 కోట్లతో తెలంగాణలో పెట్టుబడులకు బయోఫ్యూయల్ సంస్థ స్వచ్ఛ బయో ఓకే చెప్పేస్తాయి. అమెరికాకు హైదరాబాద్కు సారూప్యత ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ చార్లెస్ స్క్వాబ్ హెడ్ ఆఫీస్ ను సీఎం టీం సందర్శించబోతుంది. 7 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. జనాభా పెరుగుదల ఆవశ్యతను గుర్తించి గత నిబంధనలను రద్దు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా మద్యం నూతన పాలసీపై ఫోకస్ చేయబోతున్నారు మంత్రులు. అన్ని శాఖల్లో చేపట్టాల్సిన బదిలీల విధి విధానాలపై చర్చించబోతున్నారు. విద్యా వైద్య శాఖలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. వైఎస్ వివేక కుమార్తె సునీత ఏపీ హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేక హత్య తదనంతరం పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగాల్చేలా వ్యవహరించారని తెలిపారు ఆమె. అయితే దోషులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారు. విశాఖ కార్పొరేషన్ లో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నిక ఉత్కంఠగా సాగుతోంది. వైసీపీ టీడీపీ కూటమి కార్పొరేటర్స్ ఓటు వేస్తున్నారు. రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. త్వరలోనే స్థానిక సంస్థల కోటా ఎన్నిక ఉండటంతో రెండు పార్టీల అగ్రనేతలు స్టాండింగ్ కౌన్సిల్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ తరఫున పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. ఇటు అధికార కూటమి నేతలు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో నిరాశతో ఉన్న పెండెం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. త్వరలోనే జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దయింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటనను క్యాన్సిల్ చేశారు. చీరాలలో జరిగే చేనేత సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. భారీ వర్షాలతో చీరాల పర్యటన రద్దయింది. దీంతో విజయవాడలో జరిగే చేనేత దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 73,227 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. రాత్రికి 1,50,000 క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. కాల్వల ద్వారా విడుదల చేసే వరద నీరు పూడిక ప్రభావంతో రోడ్లపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రిజర్వేషన్ల అంశంలో బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. షేక్ హసీనా రాజీనామా చేసిన దేశం విడిచి వెళ్లాక ఆమెకు అత్యంత సన్నిహితులు పార్టీకి చెందిన నేతలను ఆందోళనకారులు చంపేస్తున్నారు. షేక్ హసీనా పార్టీకి చెందిన 20 మంది నాయకులు చనిపోయినట్లుగా ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నియమితులయ్యారు.